చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగానే క్రీడాకారులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఎలక్షన్ టైం అప్పుడు క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష ప్రతి మారుమూల గ్రామం, మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయి మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో. సముద్ర తీరాన ప్రతి ఒక్కరికి గేమ్స్ అంటే వాళ్ళకి, స్పోర్ట్స్ అంటే వాళ్ళకి అవగాహన ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకి సరైన వసతులు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆ కారిడార్లో ఉండే, ఆ మత్స్యకార గ్రామాల్లో ఉండే, విలేజెస్ లో ఉండే స్కూల్స్ అన్నిట్లో కూడా ఎటువంటి వాళ్ళకి టీచర్స్ కానీ టీచ్ చేయడానికి వాళ్ళకి ఎవరు అక్కడ ఇంట్రెస్ట్ లేక అక్కడికి ఎవరు పోక వాళ్ళు చాలా ఏది నిర్వీర్యం అయిపోయినారు అధ్యక్ష. అదేవిధంగా విడవలూరు మండలంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినీ స్టేడియం నిర్మాణం కోసం 2.20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అనుమతులు కూడా ఇచ్చినారు అధ్యక్ష. అప్పుడు పనులు కూడా ప్రారంభించి 75% పనులు పూర్తి చేశారు అధ్యక్ష. గడిచిన ప్రభుత్వంలో ఆ 25% పనులు కూడా పూర్తి చేయడానికి కనీసం ఎటువంటి దానికి ఆలోచన కూడా లేదు. అది అసలు ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఈ మినీ స్టేడియం ని పూర్తి చేస్తే చాలా మంది క్రీడాకారులు ఉపయోగంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి మండలంలో మాకు ఒక మినీ స్టేడియం ని పెడితే రాబోయే రోజుల్లో ఈ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని, అలాగే స్కూల్స్ లో ఈ పీటీలు పీడీలు లేకుండా చాలా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని కొంచెం మాకు అలాట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మనకి ఈ పిల్లలు ఎప్పుడైతే మనము ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతాల్లో కూడా స్పోర్ట్స్ ని మనం ఎంకరేజ్ చేస్తామో, ఈ పిల్లలు పెడదారిన పట్టకుండా కనీసం వాళ్ళు ఈవినింగ్ అయితే, సాయంత్రం అయితే పోయి ఆడుకోవడానికి కొంచెం వెలుసుబాటు ఉంటుంది, 10 మందితో కలిసి కొంచెం మంచి ఇది చేసుకోవడానికి ఉంటుంది అధ్యక్ష. మరి ఈ గ్రామాల్లో గ్రామీణ క్రీడల్లో కాబట్టి మంత్రి గారిని వినియోగించుకుంటున్నాను అధ్యక్ష. ప్రతి మండలంలో మాకు ఒక మినీ స్టేడియం కావాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో కారణం జరుగుతుంది అధ్యక్ష.